జై శ్రీమన్నారాయణ. భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి. ఈ ఏకాదశి పేరు పరస్వ ఏకాదశి, పరివర్తిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి ఏకాదశి లాగానే విష్ణుమూర్తి ఆరాధన, అర్చనలు, ఏకాదశి వ్రతాలు, ఉపవాస దీక్ష కామన్గా చేస్తూ ఉంటాం కదా. ఈ ఏకాదశి కూడా అదే రకంగా పూజిస్తాము, కానీ కొంత స్పెషాలిటీ ఉంది, ఆధ్యాత్మిక ప్రత్యేకత తప్పకుండా ఉంది అని పెద్దలు సూచిస్తున్నారు. ఒక విషయం ఏంటంటే, ఈ మాసంలో విష్ణుమూర్తిని హృషికేశుని రూపంలో ఆరాధిస్తాము. కొన్ని ప్రాంతాల్లో వామన రూపంలో కూడా ఆరాధించినట్టుగా మనకి తెలుస్తుంది. మరి ఈ ఏకాదశి ప్రత్యేకత ఏంటి అంటే, మనము చేసిన పాపాలన్నీ కూడా నివృత్తి అయిపోయే రోజు ఈ ఏకాదశి రోజు. విష్ణుమూర్తిని మనసారా అర్చించడం, మనసారా ఆరాధించడం ద్వారా సకల పాపాలు కూడా పోతాయని పెద్దవాళ్ళు చెప్తారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ ఏకాదశి చాతుర్మాస దీక్షలో వస్తుంది. చాతుర్మాస దీక్ష అంటే విష్ణుమూర్తి శయనించి ఉంటారు, విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, నిద్రావస్థలో ఉంటారు. ఈ ఏకాదశిన విష్ణుమూర్తి ఎడమవైపు నుంచి కుడివైపు తిరుగుతారట. అది కూడా ఒక ప్రత్యేకత ఈ ఏకాదశికి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఎంతో ప్రత్యేకత ఉంది అని మనం చెప్పుకుంటున్నాము కదా. దీంట్లో మనము గమనించాల్సింది ఏంటంటే, ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక ఏకాదశిన ఆరాధించడం ద్వారా విష్ణుమూర్తిని ఒక పర్టిక్యులర్ రూపంలో సిరి సంపదలు కలుగుతాయి, పుణ్యం లభిస్తుంది, సిరి సంపదలతోటి పాటు మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఒక ఏకాదశిలో మంచి పుత్ర సంతానము కలుగుతుంది. మరి ఈ ఏకాదశి స్పెషాలిటీ ఇందాక మనం అనుకున్నట్లుగా సకల పాపాలు తొలగిపోతాయి. అంటే కొన్ని పాపాలు మనము తెలిసి చేస్తుండొచ్చు, తెలియక కూడా కొన్ని పాపాలు చేస్తూ ఉంటాము. అట్లాంటి పాపాలన్నీ విష్ణుమూర్తిని హృషికేశుని రూపంలో ఆరాధించడం ద్వారా తొలగిపోతాయి, సకల పాపాలు తొలగిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ పాపాలు తొలగిపోవడంతో ఆధ్యాత్మిక ఎదుగుదల మొదలవుతుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల ఎప్పుడు మొదలైందో అప్పుడు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ వస్తుంది. మన గురించి మనం ఆలోచించుకోవడము, సెల్ఫ్ అనాలిసిస్. మనము ఏంటి, ఈ తప్పు చేశాము, ఎందుకు చేశాము, ఏ పరిస్థితిలో చేశాము, ఇట్లాగా సెల్ఫ్ మన్ని గురించి మనము ఆలోచించుకోవడం ఎక్కువ అవుతుంది. మన తప్పుల గురించి మనం ఎప్పుడైతే ఆలోచించామో మళ్ళీ అవి రిపీట్ కాకుండా ఉంటాయి, పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. ఇట్లా ఆధ్యాత్మిక ఎదుగుదల వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ప్రశాంతత వస్తుంది, ఆరోగ్యము వస్తుంది, ఆనందము వస్తుంది, ఇంకా సిరి సంపదలు కూడా పెరుగుతాయి. సో ఈ రకంగా చూసుకుంటూ ఉంటే ఈ ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పుకోవాలి. ప్రతి ఏకాదశికి ఉన్నట్లే ఈ ఏకాదశిన ఎంతో ప్రత్యేకత ఉంది. విష్ణుమూర్తి ఆరాధన అనేది కామన్నే, ఏకాదశి వ్రతము కామన్నే, ఉపవాస దీక్ష కామనే. కానీ స్పెషాలిటీ ఏంటి, సకల పాపాలని తొలగించుకుని మనము ఉద్ధరించుకునే ఏకాదశి ఈ పరస్వ ఏకాదశి అని చెప్పచ్చు. జై శ్రీమన్నారాయణ.